రోహిత్ కుటుంబానికి న్యాయం ఎప్పుడు? హెచ్సిఈలో ఆందోళన దిగిన స్టూడెంట్స్. హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, అసెంబ్లీ వేదికగా సర్కార్ విధని చెప్పిన కేటీఆర్. హైకోర్టు ఆదేశాల మేరకు హెచ్సిఏ ఎన్నికలు, అర్షద్ ఆరోపణలు తప్పుపట్టిన వివేక్. ఉగ్రవాదులతో దోస్తాను ఆపితేనే చర్చలు, పాకిస్తాన్కు తేల్చి చెప్పిన ప్రధాని మోడీ. దంగల్ ఫేమ్ జైరా వాసింకు పెరుగుతున్న మద్దతు, క్షమాపణలు చెప్పాలనంపై అసద్ ఆగ్రహం. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. ఇది 8 మంది ప్రపంచంలో ఉన్న సగం జనాభాకు సరిపడిన సంపద లేదా 360 కోట్ల మంది ప్రజల సంపద కేవలం 8 మంది దగ్గరే ఉంది. భారతదేశంలో కేవలం 3-4 కుటుంబాల దగ్గరే భారతదేశంలో ఉన్న సగం మంది ప్రజల సంపద ఉంది. ఎందుకోసమని అతి కొద్ది మంది దగ్గరనే ఇంత పెద్ద సంపద పోగైంది? మిగతా వారు ఎందుకు పేదరికంలో ఉన్నారు? ఈ పరిస్థితి ఇట్లే ఉంటే కనుక రాబోయే 5-10 ఏళ్ల కాలంలో తరానికి ఇంకో తరం అప్పులు వారసత్వంగా ఇస్తే మరి కొన్ని కుటుంబాలకు కోటాను కోట్ల రూపాయల సంపద వారసత్వంగా రాబోతున్నది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీయబోతున్నది? సమాజంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? ప్రధానంగా మహిళల విషయంలో, కింది సామాజిక వర్గాలు, మొత్తంగానే సమాజంలో ఎట్లాంటి వాతావరణం రాబోతున్నది? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ఎకనమిస్ట్ ఏకాంబరం గారు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, ఇద్దరికి నమస్తే అండి. సార్ వినాయక్ రెడ్డి గారు, వరల్డ్ సోషల్ ఫోరం వేదిక జరుగుతున్న సమావేశాల సందర్భంగా వచ్చిన ఒక రిపోర్ట్ ఇది. ప్రపంచంలో ఉన్న సంపద కేవలం కొద్ది మంది దగ్గరనే ఉందన్నది. అమెరికా నుంచి మొదలుకుంటే, అమెరికా అగ్రస్థానంలో ఉంటే అమెరికా, లండను, ఫ్రాన్సు, బలంగా సంపన్నమైన దేశాలు, పేద దేశాలు ఏవి తీసుకున్నా సరే అతి కొద్ది మంది దగ్గరనే ఇంత పెద్ద ఎత్తున సంపద ఎందుకు పోగైంది? ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన రిపోర్టు దాని ప్రకారం చూసినట్లయితే ఈ ఆర్థిక వ్యవస్థలో ఉండే ఆర్థిక వ్యవస్థ అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాష్ట్రంది కావచ్చు, దేశంది కావచ్చు, ప్రపంచం కావచ్చు. కానీ ఆర్థిక వ్యవస్థలో ఉండే ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక విధానాల వల్ల ఈ కేంద్రీకరణ అనేది జరుగుతూ ఉంది. ఆర్థిక కేంద్రీకరణ జరుగుతుంది. ప్రధానంగా మన దగ్గర కాక చూసినట్లయితే ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ ఎవరైతే రూరల్ ప్రాంతంలో ఇప్పటికీ దేశం లోపల 62% మంది ఉన్నారు. 62% మంది కూడా పూర్తిగా వాళ్ళు భూమి మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ మీద ఇంకా 70% మంది దాకా వ్యవసాయం మీద ఆధారపడారు. వాళ్ళ యొక్క గాక చూసినట్లయితే వాళ్ళ ఆర్థిక అంటే ఇన్కమ్ గాక చూసినట్లయితే 30% అంటే 30% మంది ఈ పావర్టీ లైన్ కిందనే ఉంటున్నారు. అటువంటిప్పుడు ఏమవుతుంది, ఈ ఏదైతే సంపదని పెరుగుతుందో ఆ సంపద అనేది ప్రజలందరికీ కూడా సమానంగా అంటే పర్కులేషన్ కావట్లేదు. కింది దాకా పర్కులేషన్ కావడం వల్ల ఏమవుతుందంటే సంపద అనేది కొంతమంది దగ్గరనే కేంద్రీకరం అవుతుంది. అది కూడా దానికి కూడా సక్సెస్ గవర్నమెంట్స్ కాక చూసినట్లయితే ఈ ఇండస్ట్రీలకు ఇచ్చినంత ప్రాధాన్యత అగ్రికల్చర్ సెక్టర్కి ఇవ్వకపోవడం. అంతేకాకుండా ఇప్పుడు మొన్నగాక చూసినట్లయితే ఈ 7 లక్షల కోట్లు అంటే ఈ ఇండస్ట్రియలిస్టులు కాక తీసుకున్న బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఏదైతే ఉందో 7 లక్షల కోట్లు ఇంతవరకు వాళ్ళు చెల్లించట్లేదు మన దేశంలో. అయినప్పుడు ఏమవుతుంది, అదే వాళ్ళకి ఇంకా ఇప్పుడు డిమానిటైజేషన్, ఇప్పుడు మోడీ తీసుకున్న డిమానిటైజేషన్ కాక చూసినట్లయితే ప్రజల దగ్గర ఉన్న డబ్బంతా బ్యాంకులకు తీసుకొచ్చి మళ్ళీ అగైన్ వాళ్ళకి అప్పులు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ మెజారిటీ ప్రజలు గ్రామీణ ప్రాంతం లోపల ఉండే ప్రజల ఆర్థిక వ్యవస్థని లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిని పెంపొందించడానికి మాత్రం ఎటువంటి చర్యలు కనపడట్లేవు. అవును సార్, మీరు ఎట్లా అంటున్నారు? కంపెనీ ఉదాహరణకు ఫోన్ కంపెనీ ఉంది అనుకున్నాం. ఈ ఫోన్ల కంపెనీ వచ్చిన తర్వాత కోట్ల మందికి ఫోన్లు వచ్చినాయి. రోజుల తరబడి పోయే ప్రయాణం గంటల్లో నిమిషాల్లో మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా, డబ్బులు జనంలోకి ఇస్తున్నారు కదా. ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఎంప్లాయ్మెంట్ కాక చూసినట్లయితే యాక్చువల్గా అగ్రికల్చర్ సెక్టర్లో ఇప్పుడు మీకు ఇండస్ట్రియల్ సెక్టర్లో కాక చూసినట్లయితే నాట్ ఈవెన్ 24% ఎంప్లాయ్మెంట్ లేదు. ఎంప్లాయ్మెంట్ను ఒక కంపెనీ కాక చూసినట్లయితే ఇప్పుడు మీరైనా నేనైనా ఒక మార్కెట్కి పోయినప్పుడు మీరు టమాటాలు కొన్నా, కూరగాయలు కొన్నా, నేను కొన్నా కానీ ధర అదే ఉంటుంది. కానీ జీతంలో వ్యత్యాసం కాక చూసినట్లయితే దాదాపు 200-300% వ్యత్యాసం ఉంటుంది. ఒక
జూనియర్గా చూసినట్లయితే, అట్లే సీఈఓగా చూసినట్లయితే. ఇప్పుడు కొన్ని దేశాలు లైక్ ఆస్ట్రేలియా ఈవెన్ క్యాపిటలిస్టిక్ కంట్రీగా అయినా కానీ అక్కడ జీతం యొక్క వ్యత్యాసం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఈవెన్ పెయింటర్ కానీ ఒక డాక్టర్ కానీ ఒకే షాపుకి పోయి ఒకే రకమైన వస్తువులు కొనడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర కాక చూసినట్లయితే ఇక్కడ మెయిడ్ సర్వెంట్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు కాక చూసినట్టు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అట్లనే ఇక్కడ ఎంప్లాయీస్ కాక చూసినట్లయితే ఎంప్లాయీస్లో కూడా ఏమవుతుంది, మనం 2-3 రకాలుగా డివిజన్ చేసినట్లయితే హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్కి లోయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే డిస్పారిటీ అనేది ఎంప్లాయ్మెంట్ లోపల చాలా భేదం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ఎకనామిక్ డిస్పారిటీ అనేది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవ్వడం వల్ల ఏమవుతుంది, కేవలం ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉండే గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది అవసరాలు మాత్రమే తీరుస్తున్నాయి, కానీ ఈ జనాభావల్యం యొక్క అవసరాలు మాత్రం తీర్చలేకపోతున్నాయి. అందుకోసమే అక్కడ సంపద వెళ్ళిపోతుంటారు సార్. ఏకాంబరం గారు, అంటే ఇప్పుడు సంపద అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేయాలనేది ఫస్ట్ చూడాలండి. డబ్బు క్వాంటిటీలో చూడాలా, లేకపోతే మనం వేరే రూపంలో ఉన్నదాన్ని కూడా సంపద అంటే ఏంటంటే నైపుణ్యం ఒక సంపద, లేకపోతే ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ఉండటం ఒక సంపద, మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్ ఒక సంపద, మీ దగ్గర ఉన్నటువంటి ట్యాంజిబుల్ ఐటమ్స్ ఒక సంపద. ఇవన్నీ కూడా డెరివ్ అయ్యేది ఏంటంటే ఫైనాన్షియల్ టర్మ్స్లోకి డెరివ్ అవుతుంటాయి. సో మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ 58% మన దేశానికి వచ్చేసరికి, వరల్డ్లోకి వచ్చేసరికి 8 మెంబర్స్ అని చెప్పారు. అందులో కూడా 8 మెంబర్స్లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ అమెరికా, ఒక 2-3 పీపుల్ తప్ప, అంటే 5 అమెరికా నుంచే ఉన్నారు. అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి 58% కూడా 1% మంది దగ్గరే ఉన్నాయి అని అంటే 1% అంటే ఎంత, 125 కోట్ల మంది, 125 కోట్లలో 1,25,00,000 మంది దగ్గర 58% ఉందని చెప్పనేది. ఇంకొక నిజం ఏంటంటే 2% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోర్ దాన్ 40% జీడిపిని ఓన్ చేస్తున్నారు. 2% ఉద్యోగులు వాళ్ళు ఉండేదే 2%, మోర్ దాన్ 40% జీడిపి వాళ్ళు ఓన్ చేస్తున్నారు. ఇప్పుడు 1% 58%. ఇప్పుడు ఇండస్ట్రీస్కి వచ్చేసరికి ఇప్పుడు ఇందులో 2 రకాలుగా చూడాలి. గవర్నమెంట్లో ఉన్నటువంటి సిటిజన్స్ 98% సిటిజన్స్, వాళ్ళ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అంటే ఏంటి, 2% పక్కన పెట్టేశారనుకోండి, మిగిలినంతా ప్రైవేట్ సెక్టరే. ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి వెల్త్ ఏంటి, వాటికి సంబంధించిందని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 58% డిరైవ్ చేసేటప్పుడు ఈ 58%ని స్టాక్ మార్కెట్ నుంచి తీసుకున్నావా, లేకపోతే రెగ్యులర్ లైఫ్లో ఉన్నటువంటి అసెట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేశారనేది ముఖ్యం ఇక్కడ. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఎన్నో డాక్యుమెంట్స్ దాదాపుగా ఎన్నో సంవత్సరాల మట్టి పబ్లిష్ అవుతున్న డాక్యుమెంట్స్ని కంపేర్ చేసుకుని చదువుతూ ఉంటాను. నేను చదువుతున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ ఆక్సిఫామ్ ఏదైతే ఈ సర్వే చేసి బయటికి చెప్తాందో, వాళ్ళు రాసేటటువంటి ఆ పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది చూసారు, ఇట్స్ డిబేటబుల్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట సెంటెన్సెస్లో. మీరేంటంటే వాటిని పబ్లిక్గా మీడియాలో ఒక స్పెసిఫిక్ యాంగిల్లో దాన్ని రిలీజ్ చేశారు. ఏంటంటే ఒక దేశంలో ఉన్నటువంటి వెల్తీ పీపుల్ ఇంతేమంది ఉన్నారు, వీళ్ళు మిగిలిన వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదని ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల మట్టి సర్వే రిపోర్ట్స్ని ఒక పర్టికులర్ యాంగిల్లో ప్రవేశపెట్టి నేషన్స్ యొక్క పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, నేషన్స్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించడానికి ఇటువంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నాడు, మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు, ప్రతి ఒక్కళ్ళని కష్టపడి పనిచేసిన తర్వాత డబ్బులు చేసుకోవాలి, నేను మంచిగా లైఫ్ బతకాలనేది ప్రతి ఒక్కడికి ఉండేటటువంటి ఆశ అది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు, ఇప్పుడు టాటా తీసుకోండి, లేకపోతే బిర్లాని తీసుకోండి, లేకపోతే అంబానీని తీసుకోండి, లేకపోతే వేరే అదానీ అని కానీ ఎవరినైనా సరే మీరు తీసుకుంటే లేటెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ, ఈ వెల్త్ అనేది ఏదైతే ఉందో అమాంగ్ దేర్ ఎంప్లాయీస్ కూడా స్ప్లిట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అంటే అంత వ్యత్యాసం లేదు, తేడా ఏం లేదంటారా మీరు? తేడా అంటే ఇది ఏ విధంగా డిరైవ్ చేశారనేది 58% వీళ్ళ దగ్గరే ఉంది, రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఎకానమీ. అసలు ఇప్పుడు జనరల్ గా వాళ్ళు కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నా సరే, లేకపోతే కనుక వాళ్ళ జీవన విధానం చూసినా ఈజీగా అర్థమైపోతుంది కదా. జీవన విధానం అని అంటే అక్కడేనండి. ఇప్పుడు వాల్యుయేషన్ మీరు దేనికి ఇస్తున్నారు, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మీ దగ్గర కూడా అసెట్స్ ఉన్నాయండి, మీ నేషన్లో చాలా అసెట్స్ ఉన్నాయి, మీ నేషన్లో చాలా టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి, వీటికి కూడా విలువ ఇవ్వాలి కదా. ఓవరాల్ మీద చూస్తే అందరి దగ్గర అసెట్స్ ఉన్నాయి కదా. మీరు మొదటి వరకు ఏం చెప్పారు, చాలా మంది బిలియనీర్లు అయిపోయారు, ట్రిలియనీర్ అయిపోయారు. ఎస్, అటు ఆ పక్కన అవుతుంది, ఇటు ఈ పక్కన కూడా స్ట్రెచ్ అవ్వట్లేదు. అదే రకంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటప్పుడు కొంతమంది దగ్గరే, అంటే స్టాక్ మార్కెట్ బేస్ చేసుకుని వాల్యుయేషన్ చేస్తే, స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ నేషన్ని కంట్రోల్ చేస్తుంటాయి. మీరు ఎక్కడైనా సరే హెచ్ఎల్ఎల్
మొత్తం రీటైల్ మార్కెట్ని అదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెస్లే అంటే లిమిటెడ్ కంపెనీస్ మార్కెట్స్ని డిక్టేట్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు పెట్రోలియం సెక్టర్ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ తీసుకోండి, గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అంటే లిమిటెడ్ కంపెనీస్ మాత్రమే మార్కెట్స్ని డిఫైన్ చేస్తూ ఉంటాయి. ఎసెట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారు మీరు? ఎందుకంటే చాలా వరకు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని అసెట్స్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. మరి ఆ అసెట్స్ని ఎక్కువ మనం క్యాలిక్యులేట్ చేయలేం. సరే, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి బిలియనీర్స్ వాళ్ళ అసెట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇండియా అదొక్కటేనా? ఎస్, అయితే మీరు ముందు దీనికి ఒకటి చెప్దాం. ఇది ఆర్థిక అంతరాలు ఉన్న మాట వాస్తవమా కాదా? ఆర్థిక అంతరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నివేదిక చెప్పినంత ఉన్నాయా లేకపోతే తక్కువ ఉన్నాయంటారా? నివేదిక చెప్పడం ఏంటంటే వాళ్ళు తీసుకున్న కన్సిడరేషన్ ఎంత అనేది, అసెట్ వాల్యుయేషను దాన్ని ఎట్లా తీసుకున్నారనేది మ్యాటర్ అండి. ఇక్కడ 125 లక్షల మంది దగ్గరే ఉన్నాయని చెప్పానంటే వాళ్ళు మాత్రమే అసెట్ అంటే అదే వాల్యుయబుల్ అసెటా, రెస్ట్ ఆఫ్ ద 42% కాదా? అక్కడ లేదా అసలు ఏవి? నివేదికలో ఉన్నది ఏంటంటే గడిచిన 10 ఏళ్ల కాలంలో 182% సంపన్నుల ఆదాయం పెరిగితే గడిచిన 10 ఏళ్ల కాలంలో 15% కింద ఉన్న వాళ్ళ ఆదాయం తగ్గింది అని. ఎస్, కింద ఉన్న వాళ్ళ ఆదాయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్స్ తగ్గిపోతున్నాయండి, ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ తగ్గుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ ఎందుకు తగ్గుతుందంటే బయట నుంచి వచ్చినటువంటి ఎకానమీ ఇక్కడ ఇంజెక్ట్ చేయడం వలన ఉన్నటువంటి ఎక్కువ అంటే ఇన్ఫ్లేట్ చేసినటువంటి ఎకానమీ. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు సెల్ ఫోన్స్ ఎక్కడ తయారవుతున్నాయి, మనం ఇక్కడ కన్జ్యూమ్ చేస్తున్నాం. అది ఒక డిరైవ్డ్ ఎకానమీ, బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంజెక్ట్ చేసినటువంటి ఎకానమీ. అది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది, వాళ్ళు ఎంత సస్టైనబుల్ లాంగ్ టర్మ్లో నిలవగలుగుతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ మార్కెట్ వచ్చింది, కొన్ని సంవత్సరాల పాటు నిలబడింది, ఇప్పుడు అది ఉందా? అలాగే కంప్యూటర్స్ మార్కెట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనకి పెడుతున్నారు కాబట్టి ఇక్కడ కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మన దేశం అనుకుందాం. మన దేశం. వినాయక్ రెడ్డి గారు సార్ ఏమంటే ఉత్పత్తి సేవలు వస్తువులలో ఏం విలువ తీసుకొని చేసిన అనేది ఒకటి. రెండవది స్టాక్ మార్కెట్ అనేది వారు చెప్తున్నది. ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీసుకున్నప్పుడు కొద్దిమంది మాత్రమే వీళ్ళు బినేలు ఫోర్స్ పత్రికనో లేకపోతే మరో పత్రికనో చెప్పినప్పుడల్లా ఈ దేశం నుంచి ఇంతమంది చెప్తున్నారు. లెక్కలు కొంచెం అటు ఇటు అయినా సరే ఉన్నమాట అయితే వాస్తవం. దీంట్లో అయితే అందరికి ఏకాభిప్రాయం అయితే ఉంది, దాంట్లో విభేదించాల్సింది లేదు కదా సార్. ఒక 30-40 ఏళ్ళ కింద లేని కోటీశ్వరులు ఈ 30-40 ఏళ్ళలో ఎందుకు వచ్చారు? ఇంత బలంగా ఎందుకు వచ్చారు? రావడానికి ప్రధాన కారణం ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు 1960 వరకు కాక మనం ఆర్థిక విధానాలను కాక చూసినట్లయితే కొంతమంది మిక్స్డ్ ఎకానమీ, ఇటు క్యాపిటలిస్టిక్ ఇటు సోషలిస్టిక్ ఎకానమీ లాగా ఉండేది. కాబట్టి బయట దేశాల్లో కూడా 40 ఏళ్ల కింద వరకు బిర్యానీలు టినీలు ఇన్ని కోట్ల అధిపతులు లేరు కదా. అదే అంటే ఆ రోజు ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ప్రపంచం యొక్క ఆధిపత్యాన్ని కలిగి ఉండాలడానికి కోసం ఏంటంటే ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఈ IMF వరల్డ్ బ్యాంక్ని క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ క్రియేట్ చేసిన సందర్భంలోనే ప్రతి దేశంలో ఉండే ఆర్థిక వ్యవస్థని తన ఆధీనంలో అంటే త్రూ వరల్డ్ బ్యాంక్ ద్వారా తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. తెచ్చుకొని పెట్టుబడిదారు విధానాన్ని వీళ్ళు డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు ఈ దేశం ఉందనుకోండి, ఈ దేశంలో అంబానీ అదానీలు ఎట్లా 20 ఇయర్స్లో పెరిగారు. 20 ఇయర్స్ ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ పీరియడ్. అంటే ఈ దేశంలో ఉండే రిసోర్సెస్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ దేశంలో మీరు నేను కలిసి బ్యాంకులో పెట్టుకున్న సేవింగ్స్ని పెట్టుబడిగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు, ఉత్పత్తికి వాళ్ళ ఇష్టం వచ్చిన ధరల్ని నిర్ణయించుకుంటున్నారు. ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు కదా. ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తున్నారు? వాళ్ళు ఉపయోగించుకున్న దాంట్లో కనీసం 20% ఎంప్లాయ్మెంట్ కూడా లేదు. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా. ఒకవేళ మీరు అన్నట్టుగా ఎంప్లాయ్మెంట్ కాక ఇచ్చినట్లయితే ఈ బిలియనీర్లు అందరూ కూడా ఎంప్లాయ్ చేయడం దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి వీల్లేదు. ఇవాళ అమెరికాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మీదనే ట్రంప్ గెలవడం జరిగింది. లోకల్ పీపుల్స్కి లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు కావాలనే ఇష్యూ మీదనే గెలవగలిగాడు ఆయన. అటువంటి ఇప్పుడు ఈ వరల్డ్ ఎకానమీ అంటే ఈ IMF కానివ్వండి వరల్డ్ బ్యాంక్ ఎకానమీ కానివ్వండి వాళ్ళు వాళ్ళు ఇదివరకు యాక్చువల్గా ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఈ సార్ చెప్పినట్లయితే ఈ సెన్సెక్స్లు కానీ వీటి మీద మనం ఆధారపడలేము, లేకపోతే దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ తర్వాత దాదాపు 1,33 లక్షల కోట్లు వాళ్ళు ఫారినర్స్ వెనకకు తీసుకున్నారు వాళ్ళ డబ్బుని. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ఫారెన్ మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు ఒకసారి వెనకపోయినప్పుడు ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ క్రిపుల్ అవుతుంది. ఇప్పుడు అట్లనే రఘురామ్ రాజన్ ఉన్నప్పుడు దాదాపు అంబానీ అదానీ వీళ్ళందరికీ కూడా ప్రేమ్జీ వీళ్ళందరికీ కూడా దాదాపు ఒక 12 మందికి నోటీసులు ఇచ్చాడు. వీళ్ళు 7 లక్షల కోట్లు కట్టాలా. 7 లక్షల కోట్లు ఎవరు? ఇవి ప్రజలకు సంబంధించినవి. ప్రజలకి పోకుండా మీ దగ్గర మీరు పెట్టుకుంటున్నారు. దానికి రాజకీయ పార్టీలు తోడవుతున్నాయి, ప్రభుత్వాలు తోడవుతున్నాయి.
ఇవాళ చూడండి, యాక్చువల్గా బీజేపీకి ఉన్న బేస్ ఏంటి? యాక్చువల్గా ట్రేడింగ్ కమ్యూనిటీ. ఇవాళ ట్రేడింగ్ కమ్యూనిటీని దూరం జరిపి కేవలం మల్టీనేషనల్ కంపెనీస్ మాత్రమే వాళ్ళ దగ్గర తీస్తున్నారు. ఎస్, ఆర్థిక సంపద ఒకే వైపు పోగు పడడానికి రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు ఎట్లా కారణము, వాటికి పరిష్కారం ఏంటి? ప్రపంచంలో సంపద కొందరి వద్దనే ఎందుకు పోగైంది? ఈ అంశపైన మనం చర్చ చేస్తున్నాం. ఏకాంబరం గారు, కొద్ది మంది దగ్గర సంపద ఉంది అనే విషయంలో అయితే మనకు వ్యతిరేక భావం అయితే లేదు. తెలివితేటలుండి రూపాయికి 10 రూపాయలు ఎట్లా సంపాదించాలో తెలివి ఉంది కాబట్టి సంపాదించుకుంటారు. దాంట్లో దీన్ని ప్రశ్నించవచ్చున్నా? దీన్ని తెలివింది కాబట్టి వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటారు. దాంట్లో తప్పే ఉందనే అభిప్రాయం కూడా ఉంది. ఎస్, ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ ఒకటి ఉందండి. మీ తెలివి ఇండియాకి సంబంధించినటువంటిది. మీరు ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ మార్కెట్ని, ఇక్కడ ఎకానమీని మీరు తయారు చేయదలుచుకున్నారు. టేక్ ద ఎగ్జాంపుల్ అండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే IoT అని అంటున్నారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ మధ్య మాట్లాడుతున్నారు కదా. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఇండియాలో కూడా తయారు చేసేటువంటి ఇంజనీరింగ్ స్కిల్స్, ఇక్కడే స్క్రాచ్ స్టార్ట్ చేయగలిగినటువంటి ఎలక్ట్రానిక్ స్కిల్స్, కంప్యూటర్స్ కూడా తయారు చేయగలిగిన స్కిల్స్, స్ట్రెంగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ తయారైనటువంటి దానికి ఎటువంటి వెల్త్ క్రియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, దాంతో సంపద ఎలా తయారవగలుగుతుందా లేదనేది ఇక్కడ మ్యాటర్. మనం ఏం చేస్తున్నాం, అమెరికన్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్కి ఇక్కడ మనం అవకాశాలు ఇచ్చి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా వాటిని ప్రమోట్ చేసి వాళ్ళ రిప్రజెంటేటివ్స్కి, టేక్ ద కేస్ ఆఫ్ ఏదర్ అంబానీ అవ్వచ్చు, లేకపోతే అజిమ్ ప్రేమ్జీ అవ్వచ్చు, లేకపోతే TCS అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు చూస్తే కనుక వాళ్ళు ఫారిన్ కంపెనీస్కి వాళ్ళ ప్రొడక్ట్స్కి ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తూ ట్రేడర్స్ కింద పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీని, ఆపర్చునిటీస్ని వాళ్ళకి అవైలబిలిటీ చేసి స్టాక్ మార్కెట్ ద్వారా అక్కడ వెల్త్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ వెల్త్ అంతా కూడా వాళ్ళ దగ్గర పోగుబడి ఉంటుంది. సపోజ్ అంబానీని తీసుకుందాం. అంబానీ ఇక్కడ ఉన్నటువంటి కేజీ వేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ తను యాజ్ ఏ కంపెనీ హీ హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ ఎ కాంట్రాక్ట్. ఆయన తీసుకున్న తర్వాత ఏమైంది, దాంట్లో బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళు 30% పార్ట్నర్షిప్ తీసుకున్నారు, స్టేక్స్ ఇచ్చారు. ఎందుకని చెప్పి వాళ్ళు చేయగలిగారు? బ్రిటిష్ పెట్రోలియం అనే వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లోర్ చేయగలిగినటువంటి టెక్నాలజీ ఉంది, షిప్పింగ్ ఉంది, అక్కడ ఉన్నటువంటి డిగ్గింగ్ చేయడానికి, అది బోరింగ్ చేయడం కోసం అని చెప్పిన అది వెలికి తీయడం కోసం కావాల్సిన టెక్నాలజీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అదే ఇక్కడ మనం డెవలప్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ సంపద పెరుగుతుంది. అయితే ఏమవుతుందంటే ఇక్కడ అటువంటి నాలెడ్జ్ని, అటువంటి స్కిల్ని, ఇంజనీరింగ్ స్కిల్ కానీ, టెక్నికల్ స్కిల్ కానీ, నాలెడ్జ్ కానీ మనం చేయగలిగే కెపాసిటీ ఇప్పుడు కాదు, దాదాపు 2-3 సెంచరీల నుంచి కూడా అణగదొక్కబడుతున్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెదర్ టెక్నాలజీ తీసుకోండి, లేకపోతే బట్టలు మేతలు, నిన్నగాక మొన్న కూడా చేనేత కార్మికులు చనిపోతున్నారని, ఇవన్నీ ఎందుకని జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే టాంజిబుల్ స్కిల్స్ అనమాట. ఇక్కడ వెల్త్ పెరుగుతుంది, వాళ్ళ దగ్గర తెలివింది కాబట్టి వాళ్ళు సంపాదించుకున్నారు. ట్రేడింగ్ తెలివి ఉంది అక్కడ. తెలివని కూడా కాదు, దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఫారిన్ పవర్స్. వాళ్ళు రిప్రజెంటేటివ్స్ కింద పనిచేయడం వల్ల వాళ్ళ సంపాదన ప్రశ్నించవచ్చా? మన మీద చేసుకుంటున్నారు కాబట్టి, మన ఎకానమీలో వాళ్ళు వెల్త్ చేసుకుని వాళ్ళు ఫారిన్కి అందిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ రిచ్గా కనపడుతున్నారు, వాళ్ళది మాత్రమే వెల్త్ లాగా కనపడుతుంది దేశంలో. వేరే సెక్టర్స్ అన్నీ కూడా అణగదొక్కబడుతున్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిటైల్ సెక్టర్ తీసుకోండి. FDI రిటైల్లోకి రావడానికి ప్రయత్నం చేశారు. FDIలో రిటైల్ వచ్చేటప్పుడు ఏమన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రిటైల్ సెక్టర్ అంతా అన్ఆర్గనైజ్డ్ కాబట్టి FDI చేస్తేనే ఇది ఆర్గనైజ్డ్ కింద మారుతుందని అన్నారు. అదే సెక్టర్ 4 కోట్ల రిటైల్ షాపులు ఉన్నాయి. 4 కోట్లలో 16 కోట్ల మంది డిపెండ్ అయినటువంటి, అంటే 16% మంది పీపుల్ దాంట్లో డిపెండ్ అయ్యి బతుకుతున్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాటిలో పనిచేసేటువంటి వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేయడం కోసం FDI తీసుకురావాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళని అనగదొక్కాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ బయటికి ఇవ్వాలి. అలాగే ఇప్పుడు అమెజాన్ తీసుకొచ్చారు, లేకపోతే వేరే కంపెనీ. అంటే టెక్నాలజీ ఇక్కడ కూడా మనం కూడా చేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఈ వెల్త్ని వాళ్ళ రిప్రజెంటేటివ్స్కి ఉన్న ట్రేడింగ్, అంటే వీళ్ళకి స్కిల్స్ లేవు. యూ టేక్ ఎనీబడి, వీళ్ళకి స్కిల్ ఉండదు. ఆ ఫారిన్ టెక్నాలజీ ఇక్కడ వాడి ఇక్కడ ఉన్నదాన్ని అనగదొక్కటం వలన వాళ్ళు వెల్త్ బిల్డ్ అవుతుంది. ఆ వెల్త్ కూడా ఎక్కడ బిల్డ్ అవుతుంది? స్టాక్ మార్కెట్స్లో, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, FDIస్లో, గవర్నమెంట్లో, ఎవాల్యుయేషన్లో, బ్యాంకింగ్ సెక్టర్లో. అంటే సార్ వీరనేది విధానాలు, ప్రభుత్వ విధానం అనేది ప్రజల వైపున లేదు అని వారు అంటున్నది 100%. నిజంగా మరి ప్రజల వైపున లేదు అన్నదానికంటే దీనికి కావాలని చేస్తున్నట్లా, ఇట్లా అంతరాలు పెంచుతున్నట్లు, లేకపోతే కనుక ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను బట్టి వెళ్ళిపోతున్నట్లా? ప్రభుత్వాలు చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణ స్టేట్ వచ్చిందనుకోండి. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా తెలంగాణలో భారతదేశం లోపల ఫార్మర్ సూసైడ్స్ లోపల 2nd ప్లేస్లో ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంది, ఇమ్మీడియట్గా వ్యవసాయ రంగానికి సంబంధించిన పాలసీని రూపొందించకుండా ఇండస్ట్రియల్కి సంబంధించిన పాలసీని రూపొందించి 5 లక్షల ఎకరాలని బ్యాంకుగా పెట్టారు ఇక్కడ.
అంటే ఇట్ విల్ అంటే మీరు ఎక్స్పాండ్ వ్యవసాయ రంగంలో లేదు కాబట్టి పారిశ్రామిక రంగం పెరిగితే ఉద్యోగాలు వస్తాయి, కేవలం సంపద సంపద సృష్టి మాత్రమే సరి అయింది కాదు. సంపద సృష్టి అనేది ఒకటే ఎయిమ్గా పెట్టుకున్నట్లయితే ఈ రకంగా సంపద ఒకే దగ్గర పోగొడానికి అవకాశం ఉంటుంది. సంపద కాదు, ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఉత్పత్తి చేసినట్లయితే, ప్రజలకు సంబంధించిన అవసరాలను మాత్రం తీర్చడానికి ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే ఎకానమీ ఈక్వల్గా ఉండటానికి కింది కుటుంబాలకి, అంటే గ్రామీణ ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉండే పట్టణాలలో ఉండే పేదలకు కానీ వాళ్ళకి అవసరాలను తీర్చే రకంగా ఉత్పత్తులు ఉండాలి. కానీ కేవలం టాప్ 10% ఆ టాప్ 20% అవసరాలకు మాత్రమే ఇచ్చేసినట్లయితే ఏమవుతుంది, ఇది కేంద్రీకరణకు దారితీస్తుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్లయితే అవుతుంది, ఇప్పుడు గత 50 ఏళ్ళు 60 ఏళ్ళ సందిగా చూసినట్లయితే, ఎస్పెషల్లీ లాస్ట్ 20 years నుంచి చూసినట్లయితే టాప్ 10% వాళ్ళ యొక్క 125% ఇన్కమ్ పెరిగినట్లయితే లోయర్ స్టార్ట్ 10% వాళ్ళ ఇన్కమ్ 15% తగ్గింది. కారణం ఏంటంటే ప్రభుత్వాలు తీసుకునే విధానాలు మాత్రమే, దానికి ఇంకా వేరే వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి గమనించినట్లయితే మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎక్కడ పొలిటీషియన్స్ లేరు. ముందు 2 రోజుల్లో కూడా ఓన్లీ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. ఇండస్ట్రియలిస్టులకి వీళ్ళకైతే సంబంధాలు ఉండాల్సిన పనిలే. ఇప్పుడు అంబానీ ఇదే సార్ చెప్పినట్లు ఇక్కడ మన గోదావరి సార్ అక్కడ దాదాపు ఈ ఓఎన్జీసీ నుంచి వెళ్ళి దొంగతనంగా డ్రిల్ చేసి ఇచ్చినది అది నడుస్తూ ఉంది. 10,000 కోట్లు ఆయనకి ఫైన్ జరిమానా వేస్తే కట్టకుండా ఆయనకి ఎవరు లాయరు అంటే ఇప్పుడు మన విత్త మంత్రి జైట్లీ లాయరు ఆయన తరఫున, ఆయన డిఫెండ్ చేయడానికి. ఇప్పుడు ఆయన జైట్లీ మన దేశం అంటే ఇట్లుంది, బయట దేశాలు ఏమైంది మరి? బయట దేశాల్లో కూడా ఇంతకంటే భిన్నంగా ఏముండదు. మీరు అనుకుంటున్నారు అమెరికాలో ఫ్రాన్స్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది, అమెరికా ఉంది, ఇవన్నీ డెమోక్రసీకి డెఫినేషన్ గా చెప్పుకుంటారు. ఇది ప్రజాస్వామ్యానికి చెప్తాం కానీ ప్రజలకు సంబంధించిన స్వామ్యం కాదు, కేవలం అది ఇండస్ట్రీలకు సంబంధించిన స్వామ్యమే. చైనాలో కూడా 1000 కోట్ల అధిపతి తయారండి, కమ్యూనిస్ట్ చైనాలో కూడా అలీబాబా. అంటే ఇక్కడ ఒక పర్సన్ తన వెల్త్ క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి, అలీబాబాని తీసుకోండి, ఈజీ ఎక్స్ప్లాయిటింగ్ ఎనీబడి అనేది మ్యాటర్ అండి. ఇక్కడ మన దేశంలో ఏం జరుగుతుందంటే ఫారిన్ కోసం అని చెప్పని మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఆ పాలసీలు వస్తున్నాయి, మనల్ని డిజేబుల్ చేస్తున్నారు. టేక్ ద కేస్, మీరు ఒక ఫారిన్ కంపెనీని ఇక్కడ పెట్టిస్తే 5 కోట్లకి ప్రతి కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్కి ఒకరికి జాబ్ ఇస్తాడు. అదే మన స్మాల్ స్కేల్ సెక్టర్లో అయితే ప్రతి 5 లక్షలకు ఒకరికి జాబ్ క్రియేట్ అవుతుంది. ఎందుకని అంటే మనమే తగ్గించుకుంటున్నాం, మన వాల్యూని మనమే తగ్గించుకుంటున్నాం. ఏకాంబరం గారు, మన నాయకులకు ఈ ఎకనామీ దాని మీద అవగాహన లేదా వాళ్ళకు, లేకపోతే కనుక కావాలనే చేస్తున్నారా? నేను 16 సంవత్సరాల మట్టి చేసినటువంటి ఎఫర్ట్ని బట్టి చెప్పాలంటే 100% అవగాహన లేదు, 100% లేదు. కారణం ఏంటంటే ఇందాక మీరు అడిగారు చూశారు, మన చుట్టూ ఉన్నటువంటి ఎకానమీలో ఉన్నటువంటి యాక్టివిటీస్నే మనం డివాల్యుయేట్ చేస్తున్నాం. నేను ఇప్పుడు 16 సంవత్సరాల క్రితం ఇంటెన్షనల్ డివాల్యుయేషన్ చేయటం తప్పు అని మొదలుపెట్టిన దగ్గర నుంచి రూపీ వాల్యూస్ అనే సిస్టమే తప్పు అని ఎంత ప్రయత్నం చేసినా కానీ గవర్నమెంట్లో దాని గురించి మాట్లాడే ఎకానమిస్టు లేడు, గవర్నమెంట్లో మాట్లాడే పొలిటీషియన్ లేడు. ఇదే నరేంద్ర మోడీ మీ రూపాయిని అప్రిషియేట్ చేస్తామన్నాడు, ఇంతవరకు అప్రిషియేట్ చేయలేదు. అసలు ఆ రూపాయి విలువ పడేయటం అనేది అదొక అంతర్జాతీయ రాజకీయ కుతంత్రం. అది ఆ రాజకీయ కుతంత్రానికి మనం ఇక్కడ డ్రామాలు ఆడుతున్నాము. దాని గురించి పట్టించుకునేవాడు మోడీ అంటే కుతంత్రం వాడింది అనుకున్నాం, ఒక అంతర్జాతీయ అనుకున్నాం. అంటే ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు అంతేనా? ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులంతా కాదండి. మనం స్వాతంత్రం వచ్చే టైంకే గ్లోబలైజేషన్ జరిగిందండి. మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఇండియా వాజ్ గ్లోబలైజ్డ్ లాంగ్ ఎగో, కానీ 18 జనరేషన్స్ తర్వాత కూడా మనం సరిగ్గా గ్లోబలైజ్ అవ్వలేదు. 300 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల ముందు గ్లోబలైజ్ అయిన అమెరికా ఏమైంది, తర్వాత ఇంగ్లాండ్ ఏమైంది, ఫ్రాన్స్ ఏమైంది, ఈ దేశాల్లో కూడా వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడ ఉంది, వాళ్ళకి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, అక్కడ ప్రాపర్గా సిస్టమ్స్ ఉన్నాయి. ఒక ఇండివిజువల్ పర్సన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం లేకుండా అక్కడ రాసున్నాయి. ఇక్కడ ఏమైంది, ట్రంప్ అన్నాడు కదా సార్, నాకు తెలివితేటన కాబట్టి నేను సంపాదించుకున్నా అన్నాడు. అవును, అతనేమి పక్కనాన్ని మోసం చేసి సంపాదించుకుంది ఏం కనపడతలేదు కదా. అక్కడ ఒకవేళ మోసం చేసుకుని సంపాదించే పరిస్థితి ఉంటే కనుక మీకు ఒక విషయం చెప్తాను. నాస్డాక్ పడిపోయిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయిన తర్వాత చాలామంది క్రిమినల్ కేసులు ఫేస్ చేసి జైల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు మిలియనీర్స్ కూడా ఉన్నారు అక్కడ. మరి ఇక్కడ జరగదే అట్లా? ఒకటి. రెండోది, ఇక అక్కడ ఏంటంటే ఏదన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, November 8th నువ్వు డిక్లేర్ చేశావు. నువ్వు అసలు డిక్లేర్ చేసే ముందు అసలు ఒక గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ అంటూ చేస్తే ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందండి.
అసలు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశమే కనపడలేదు ఇక్కడ. మీరు ఏమైనా టెక్నాలజీ డెవలప్ చేయడం కోసం ఎవరినైనా హైర్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా కాంట్రాక్ట్స్ పంపిస్తున్నారా, లేకపోతే ఏమన్నా ఇవో మా ప్రాబ్లం ఉంది ఎవరైనా వచ్చి మాకు సొల్యూషన్స్ చెప్తే టెక్నికల్ సొల్యూషన్స్ మేము ఫండింగ్ ఇస్తామని చెప్పి ఏమైనా చెప్తున్నారా? ఏమీ లేదు. మనదంటే ఇట్లుంది సార్, వేరే దేశాలలో మరి సంపద ఒకే వైపు పెరగడానికి కారణం ఏంది? ఒకే వైపు అదే అక్కడ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఉన్నాడండి. బిల్ గేట్స్ ఎవరినైనా బిల్ గేట్స్ తన విండోస్ ప్లాట్ఫామ్ అనే దాన్ని కొత్త దాన్ని తయారు చేసి కొత్త ఎకానమీని క్రియేట్ చేసి తను హీ హ్యాస్ ఎస్టాబ్లిష్ న్యూ ఎకానమీ ఆల్టుగెదర్. ఇవాళ ఇన్ని కంప్యూటర్స్ ఇంత డివైజెస్ అటువంటి ఈవెన్ గూగుల్ అని కానీ లేకపోతే మరొకటి కానీ దే ఆర్ కమింగ్ అప్ న్యూ టెక్నాలజీస్ అండి, న్యూ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఆ పరిస్థితి ఏదో అసలు ఇక్కడ మన దగ్గర ఒకవేళ చేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే దీన్ని కాపీ కొట్టి మనం వాడుకుందాం అనే పరిస్థితి కనపడుతుంది అక్కడ. లేదా ఫారెన్ నుంచి తీసుకొచ్చి బ్యూరోక్రాట్స్ అందరూ కూర్చొని అక్కడ కూడా పేదలు పెరుగుతున్నారు, ఆ లెక్కన సంపద కొంతమంది దగ్గర ఉన్నట్లు కదా. మరి అక్కడ ఒకటి ఉందండి, మినిమం వేజెస్ అనేవి వాళ్ళు పాటిస్తారు. మినిమం వేజెస్కి మా ఇన్ఫ్లేషన్కి రిలేషన్ పెట్టుకుని చూస్తారు. మన దగ్గర వచ్చిన దురదృష్టం ఏంటంటే అంటే ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ డివాల్యుయేషన్ చేసి మినిమం వేజెస్కి డివాల్యుయేట్ చేయడం కోసం కనెక్షన్ బ్రేక్ చేస్తారు మన ఎకానమిస్ట్లే, ఈ మన్మోహన్ సింగే, ఈ ప్రణబ్ ముఖర్జీయే. మీరు చూస్తే కనుక 38 రూపాయల నుంచి 68 రూపాయలు చేయడం కోసం రూపాయిని ఎగ్నెస్ట్ $US ఎంతో టైం పట్టలేదు, విత్ ఇన్ 1 ఫైనాన్షియల్ ఇయర్లో పడేశారు దాన్ని. ఎవరు పట్టించుకుంటున్నారు? ఇన్ఫ్లేషన్, నెగిటివ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, పైకి అంతా డబ్బులు ప్రింట్ చేసి లోపలేశారు. అంతరాలు పెరగడానికి ఇదో కారణం అంటారా? మూల కారణం, అది మూల కారణం. సరే, ఇట్లా అంతరాలు ఇట్లే పెరుగుతూ పోతే గనక ముందు దీని ప్రభావం ఎట్లుంటుంది? ముందు ప్రభావం అయితే ఇదివరకు కాక మనం చూసినట్లయితే రాజరికాలు కానీ లేకపోతే ఈ వ్యవస్థలు ఎట్లా కూలినాయో ఈ వ్యవస్థ కూడా అదే కూలడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రోజుకి ఇప్పుడు సార్ చెప్పినట్లు అమెరికాలో లేకపోతే డెవలప్డ్ కంట్రీలో కూడా ఈ మినిమం వేజ్ యాక్ట్ ఉన్నా కానీ, నేను అమెరికాలో ఒక 2 నెలలు ఉన్న తర్వాత ఏమవుతుందంటే అక్కడ మెక్సికో వాళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టరే, వాళ్ళకి మినిమం వేజెస్ అట్లేం ఉండదు. నేను ఒక హోటల్కి పోయినాను, హోటల్ అక్కడ కూడా ఇది పిల్లలు పనిచేస్తున్నారు, అక్కడేమి కరెక్ట్గా ఉన్నదంటానికి లేదు. ఎందుకంటే అక్కడ ఈ ఇండస్ట్రియల్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇండస్ట్రియల్గా డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి ఇండస్ట్రీ అనేది కొద్ది మందే పెట్టగలుగుతారు, అందరూ పెట్టలేరు. మెజారిటీ పీపుల్ ఏం చేస్తారు, దాంట్లో వర్క్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర వ్యవసాయ రంగంలో ఎట్లా పనిచేస్తున్నారో అక్కడ ఇండస్ట్రీ సెక్టర్లో అట్లా పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే. ఇక్కడ ఒక చిన్నది నేను యాడ్ చేస్తానండి. ఇప్పుడు సపోజ్ మన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఉంది, టమాటాలు బయట బారబోస్తున్నారని చెప్పని ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆర్టికల్స్ రాస్తారు, వాటి మీద బాధపడతారు, వాటి మీద ప్రోగ్రామ్ యాజిటేషన్లు చేస్తారు. గవర్నమెంట్ కన్నీరు కాస్తానంటది, నేను ప్రమోషన్స్ చేస్తానంటది, బ్యాంకుల్ని ప్రమోట్ చేస్తానంటది. కానీ ఇంతవరకు అసలు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ మీద డెరివేటివ్ ఏది మనకి సరైనటువంటి ఇండస్ట్రీ టెక్నాలజీ డెవలప్ చేయడం కానీ, మైక్రో ఇండస్ట్రీస్ మెషినరీస్ ఇవ్వటం కానీ రైతులకి ఎటువంటి పరిస్థితి లేదు అసలు. ఇట్లా అంతరాలు పెరుగుతూ పోతే ఏంది పరిస్థితి? అత్యంత ఇప్పుడు కూడా గవర్నమెంట్ సరైనటువంటి డెసిషన్లు స్ట్రిక్ట్గా తీసుకోకపోతే కనుక పేదరికం అని కాదండి, కరప్షన్ విపరీతంగా ఉందండి. వాళ్ళ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఉంది మన సెక్టర్లో. ఇప్పుడు నేను చెప్పాను చూసారు, 2% పాపులేషన్ హ్యావ్ గాట్ 40% జీడిపి అని. అది తగ్గించాలి. మీరు అసలు గవర్నమెంట్ మా పబ్లిక్ కావాల్సింది చేయకుండా పబ్లిక్ నుంచి ఇంకా డబ్బులు ఎట్లా గుంజాలని చెప్పని తీసుకుంటున్నారు. మీరు ఇప్పుడు జిఎస్టీ మీద మాట్లాడుతున్నారు, జిఎస్టీ పెడుతున్నారు. మీరు ఎలక్ట్రిసిటీ 100% గవర్నమెంట్ దగ్గర ఉంది, పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఆయిల్ సెక్టర్ ఉంది, ఇంకోటి ఏంటి రోడ్, ఈ రెండు కాకుండా బ్యాంకింగ్ సెక్టర్ 99% 100% గవర్నమెంట్ దగ్గర ఉంది. ఈ 3 సెక్టర్లు గవర్నమెంట్ దగ్గర పెట్టుకుని పబ్లిక్తో చేసినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్లో నువ్వు డబ్బులు చేసుకుంటూ మళ్ళీ జిఎస్టీ పెంచుతాను, ట్యాక్స్ పెంచుతాను, రోడ్డు మీద టోల్ ట్యాక్స్ వేస్తాను, వెహికల్ మీద లైఫ్ టైం ట్యాక్స్ తీసుకుంటానంటే అసలు ఇది ఎకానమీ అని అసలు అది అంటే ఇది అంతరాలు పెంచుతుంది ఇంకా అత్యంత భయంకరంగా. మరి దీని పర్యావసనం ఎట్లుంటుంది? ఏముంటుంది, అందరు మీరు ఏ బిజినెస్ చేసినా సరే 100% లాస్ అండి, 100% లాస్. సమాజపరంగా వినాయక్ రెడ్డి గారు, సమాజపరంగా దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది సమాజంలో? ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ అన్రెస్ట్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇదే కంటిన్యూగా అయినట్లయితే, ఈ పద్ధతులనే ఇంకా వెల్త్ ఇంకా కొద్ది మంది దగ్గర అయినట్లయితే తిరుగుబాటు రావడానికి కానీ ప్రజలు అన్రెస్ట్లో ఉండి తిరుగుబాటు రావడానికి 10 కోట్ల మంది అన్ఎంప్లాయిడ్ అండి. వాళ్ళ ఇప్పుడు సార్ అన్నట్లు 10 కోట్ల మంది ఉన్నారు. అంతేకాకుండా అగ్రికల్చర్ సెక్టర్ లోపల ఇప్పుడు హెల్త్ సెక్టర్ ఉందనుకోండి, ఇప్పుడు మామూలుగా ఒక ఎంప్లాయీ కాకున్నట్లయితే అతనికి ఏదైనా రోగం వచ్చినట్లయితే ఒక హాస్పిటల్ పోయినట్లయితే వాడికి 1 సంవత్సరం జీతం దాంట్లో పోతుంది.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే హెల్త్కి ఎంత బడ్జెట్లో కేటాయిస్తారు, కేవలం 1% మాత్రమే. 1% కూడా లేదు సార్. 100 Women కోట్లు, 5 విషయంలో కోట్లు. కూడా అట్లే ఉంది అనేది. ఎడ్యుకేషన్ కూడా చూసినట్లయితే ఎన్నో కొటారి కమిషన్, ఆ కమిషన్లు ఈ కమిషన్లు వేశారు. అరే 6% అని ఏమన్నారు, 3% ఇప్పుడు దాటట్లే. ఇప్పుడు ఏమవుతుంది, మామూలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు హెల్త్కి ఎడ్యుకేషన్కి ఇవన్నీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకటి సార్, ఇప్పటికి ఉన్న మన దగ్గర కానీ లేదా బయట చూసుకున్నా సరే కాస్త అటు ఇటు ఎడమ కుడి అంతేగాని మహిళల విషయంలో కూడా చాలా తీవ్రమైన ఆర్థిక అంతరాలు ఉన్నాయి. అదే. మరి వీటికి రెమెడీ ఏంది? ఇప్పుడు మహిళలు ఉన్నారనుకోండి, మహిళలు వెనకటి రోజుల్లో అయితే ఎట్లయితే ఉన్నారో వాళ్ళు సేమ్ వర్క్ చేసినా కానీ మేల్ అయితే అంటే మగవాళ్ళకైతేనేమో 300, వాళ్ళకైతేనేమో 200, ఈ డిస్పారిటీ కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా చాలా సెక్టర్లలో ఏంటంటే ఇంతవరకు మహిళల్ని నియమించుకోవడానికి అంటే ఉద్యోగాల్లో నియమించుకోవడానికి నిరాకరించడం ఒకటి. ఇంకోటి అంటే మేజర్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇండియన్ ట్రెడిషన్ దాని ప్రకారం ఏంటంటే మేజర్గా ఇంట్లో పనికే వాళ్ళు ఎక్కువగా అనేది. ఇవాళ లేడీస్ ఎవరు పనిచేస్తున్నారు ఎక్కువగా మహిళలు అంటే ఇంట్లో ఆర్థిక అవసరాలని ఎక్కువగా 2 రకాలు ఉన్నారు. ఆర్థిక అవసరాల కోసం పనిచేసే వాళ్ళు ఒక సెక్టర్ అయితే, హై జాబ్స్ ఉంటుంది అంటే బ్యూరోక్రాట్ లెవెల్లో ఉండేవాళ్ళు వేరుగా ఉన్నారు. ఈ డిఫరెన్స్ అనేది బాగా పరిష్కారం ఏందండి? మొట్టమొదటిదండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ ప్రొవైడ్ చేయాలండి, 100% ఎట్ లో కాస్ట్. నేను రోజుకో రూపాయి చొప్పున కట్టుకున్నా కానీ నాకు 100% హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక మనిషి తన జీవితంలో ఇటువంటి మెడికల్ సర్వీసెస్ సంబంధించి ఏదైనా జరిగితే దే ఆర్ గోయింగ్ బ్యాంక్రప్ట్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు నాలెడ్జ్, స్కిల్, ఈ ఇంటర్నల్ ఎకానమీ ఉంది చూసారు, ఇంటర్నల్ ఎకానమీ మీద ఫండింగ్ మీద ప్రొవైడ్ చేయాలి. మూడోది మేజర్ కీలకమైందండి, రూపాయి విలువ అప్రిషియేట్ చేయాలి. ఇట్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ ఓవర్ డివాల్యూడ్. అది అత్యధికంగా ఏది డివాల్యుయేట్ చేశారు ఇంటెన్షనల్గా, అది అప్రిషియేట్ చేయాలి. చేస్తే మేలు జరుగుతా అంటారు. ఎస్, 100%. సార్ డిబేట్లో పాల్గొన్నారు సార్ వినాయక్ గారు, ఏకాంబరం గారు, థ్యాంక్ యూ అండి. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి, రాజకీయ నాయకుల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమాజంలో ఉన్న అందరిపైన ప్రభావం చూపించినట్లుగానే ఆర్థిక సామాజిక ప్రభావాలు అంతే సమానంగా ఉంటే కనుక ఆర్థిక అసమానతలు ఇప్పుడున్న దానికంటే కొంతలో కొంత తగ్గించవచ్చు, సమాజంలో అండర్స్ రాకుండా చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.